హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు అండి. ఈరోజు 4 o'clockకి లేచాను. పాస్పోర్ట్కి వెళ్ళాలన్నమాట ఇవాళ. నేను చెప్పాను కదా పాస్పోర్ట్కి అప్లై చేశాను అని చెప్పి. యాక్చువల్గా అప్పుడు ఆన్లైన్లో అప్లై చేశాము. ఇప్పుడు వచ్చేసి పాస్పోర్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. అయితే నాకు మధ్యాహ్నం స్లాట్ వచ్చింది 2:15 అలాగా. కానీ నేను పొద్దున్నే వెళ్ళిపోదామని అనుకున్నాను. మనల్ని పంపిస్తారంట, కాకపోతే మనం జెన్యూన్ రీజన్ చెప్పాలి. సో అందుకని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోదామని ఫాస్ట్గా పనులన్నీ చేస్తున్నాను అనమాట. 4కి లేచాను. అమ్మో ఇప్పుడే ఎందుకులే, మళ్ళీ ఆఫీస్లో నిద్ర వస్తుంది అని చెప్పి కొంచెం సేపు పడుకొని మళ్ళీ 5 o'clockకి లేచాను అనమాట. నేను చెప్పాను కదా ఆంటీ రావట్లేదు అని చెప్పి, పనులన్నీ ఇంకా మనమే చేసుకోవాలి. అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా పనులు చేసేస్తున్నాను అనమాట. నేను ఏమనుకున్నానంటే కొంచెం ఎండలో కూడా నుంచుందాము పైకి వెళ్ళి ఇవాళ కూడా అనుకున్నాను. కానీ నాకు అంత టైం లేదులేండి. 5కి లేచాను కదా, ఇంకా ఇల్లు తుడవడము, బట్టలు వాషింగ్ మెషిన్లో వేయడము, అవి ఆరేయడము, మళ్ళీ ఇవాళ ఫ్రైడే కాబట్టి తలస్నానం చేశాను. అవన్నీ అయ్యేసరికి నాకే 8:15 అలా అయ్యింది. నేనే 8 o'clockకి అలా బయలుదేరదాం అనుకున్నాను. అలాంటిది 8:15కి బయలుదేరా. యాక్చువల్గా పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చి నాకు తెలిసి ఓకే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఉండేది ఒకప్పుడు. మరి ఇప్పుడు అక్కడ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి మనకి ఇక్కడ పోలీస్ లైన్స్ ఉంటుంది బేగంపేటలో. మా ఆఫీస్ వెనకాలే అనమాట యాక్చువల్గా అది. అందుకని చెప్పి నేను ఆఫీస్కి ఈరోజు లీవ్ పెట్టలేదన్నమాట. సో మా ఆఫీస్ వెనకాలే కాబట్టి నేను ఇంటికాడ 8:15కి అలా బయలుదేరాను అని అన్నాను కదా. అక్కడికి వెళ్ళేసరికి 8:40 అలా అయ్యింది. అక్కడ రిక్వెస్ట్ చేశాను అనమాట, మీటింగ్ ఉంది, హైటెక్ సిటీ వెళ్ళాలి అని చెప్పి. లేదు అని అన్నారు ఫస్ట్ అయితే, ఎందుకంటే నా అపాయింట్మెంట్ 2:15కి అలా ఉంది మధ్యాహ్నం కాబట్టి. మధ్యాహ్నం అయితే ఇంకా జనాలు ఎక్కువ అయిపోతారని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోయాను. ఇంకా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపించారనమాట లోపలికి. 1 గంట పావులో అంత ప్రాసెస్ అయిపోయింది. కానీ కొంచెం స్మూత్గా అయిపోయింది. జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. స్మూత్గా అయిపోయింది అనమాట పాస్పోర్ట్ పని. ఇంకా అక్కడ ఉన్నప్పుడే మనకు ఒక మెసేజ్ ఆర్ మెయిల్ వస్తుంది, మన పాస్పోర్ట్ గ్రాంటెడా లేకపోతే రిజెక్టెడా అనేది. సో అది వచ్చిన తర్వాత మట్టుకి నేనైతే బయటకు వచ్చాను అనమాట. ఇంకా ఓన్లీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒకటి పెండింగ్ ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయిన తర్వాత మనకి పాస్పోర్ట్ వస్తుందంట. నేను కూడా ఫస్ట్ టైమే అప్లై చేశాను కాబట్టి నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది. ఎర్లియర్ అప్లై చేద్దామని అనుకున్నాను, కానీ నాకేంటంటే నాకెందుకులే అలాంటి ఆలోచన అనమాట. కానీ ఇప్పుడు నాకు కూడా కావాలి అని చెప్పి అప్లై చేశాను. దేశాలు వెళ్ళిపోదామని కాదు, కానీ జస్ట్ అప్లై చేసి పెట్టాను అనమాట. సో పొద్దున్నే లేచాను కదా, ఫస్ట్ అయితే తలకి నూనె పెట్టుకున్నాను. నూనె పెట్టుకొని ఆ తర్వాత ఊడవడం స్టార్ట్ చేశాను అనమాట. ఫాస్ట్గానే అయిపోయింది, ఎందుకంటే నాకు కంగారు ఎక్కువ. నేను బేసిక్గా నాకేంటంటే మైనస్ పాయింట్, నాకు తెలియనప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలి అని ఉంటే కూడా నేను పక్కన వాళ్ళని ఎవరిని అడగను, నాకు భయం. ఎందుకో తెలియదు కానీ ఎలా చూసుకోవాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇలాంటివి నేను ఎవరిని అడగను అనమాట. అందుకని చెప్పి నాకు లోపలంతా కంగారుగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎవరన్నా అసలు మనకి సపోర్ట్ చేస్తారా, ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయన్నమాట. కానీ అదొక రీజన్ కూడా నాకు కంగారు రావడానికి. ఇంకా అందుకనే గమ్ముని పనులన్నీ చేసేసాను అనమాట ఇంట్లో. ఒక్కొక్కసారి ఇలాంటి కంగారు వస్తే భయం వేస్తుంది కదా, ఏంటో నాకు అదొక అలవాటు అయిపోయింది. అలాగని నేను బేసిక్గా ఆఫీస్ ఇల్లు ఆఫీస్ ఇదే నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి ఇలాంటి చోట్ల కొంచెం కంగారు అయిపోతాను అనమాట.
వెనకాల చూసారా, అస్సలు ఆకాశం తెల్లబడనే లేదు. నేను 5కి లేచాను కదా, మ్యాక్స్ 7 o'clock అంతా క్లీన్ చేసేసాను. కాకపోతే ఆ తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసి, కొన్ని గిన్నెలు ఉంటాయి అవి కడిగేసి, బ్రష్ చేసుకొని, మందులు వేసుకొని, ఇవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయిందనమాట. కొంచెం ఎండలో కూడా నుంచున్నానులేండి. భలే ఉంది సన్ రైజ్, చాలా చిన్నగా స్టార్ట్ అయింది సూర్యుడు. అదే ఎండాకాలం అయితే మామూలుగా 5ంటికే ఎండ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అస్సలు చలి మామూలుగా లేదనమాట. ఒక 2 days నుంచి జుట్టుకి మంచిగా నూనె పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది రోస్మేరీ ఆయిల్. అసలు ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు. కానీ చాలా డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి వాడుతున్నాను అనమాట. బాగా జిడ్డు, ఎంత షాంపూ చేసినా జుట్టుకి ఆ జిడ్డు పోదు తెలుసా. ఆ జుట్టు పెరగడం మాట దేవుడు ఎరుగు, మొత్తం ఊడిపోతుంది ఈ రోస్మేరీ ఆయిల్. నాకు అస్సలు నచ్చని ఈ ఆయిల్ అనమాట. కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది మందార తైలం ఉంటుంది కదా, ఆ రంగులో ఉందన్నమాట, పింక్ కలర్లో ఉంది ఈ నూనె. కానీ తప్పక వాడుతున్నాను అనమాట. ఇంకా పైకి పెట్టేశాను కదా జుట్టు, ఇంకా క్లీనింగ్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఫస్ట్ అయితే డస్టింగ్ చేస్తాను కదా, ఇంకా అన్నీ డస్టింగ్ చేసేస్తున్నాను అనమాట. డస్టింగ్ చేసేసి మొన్నటి వీడియోలో చూపించాను కదా, ఇంకా క్లీనింగ్ అదంతా. ఇంక ఈరోజు అయితే ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ ఇది ఒక్కటే షూట్ చేశాను అనమాట. బయట కూడా ఇంకా యాక్చువల్గా అయితే బయట మనం మెయిన్ డోర్ తీస్తే ఫుల్ చలి గాలి వచ్చేస్తుంది లోపలికి, అందుకని మ్యాక్సిమం డోర్ వేసేస్తున్నాను డే టైంలో. అంటే పొద్దున్నే లేస్తే కనుక జస్ట్ బయట ఊడ్చేసి లోపలికి వచ్చేసి తలుపేసేయడం, ఇలాంటివే చేస్తున్నాను అనమాట. అసలే కొంచెం ఇప్పుడిప్పుడే కదా తగ్గింది, మళ్ళీ వచ్చిందనుకోండి మామూలుగా ఉండదు. నాకైతే దగ్గు కూడా ఏంటో తగ్గిపోయింది, కానీ అప్పుడప్పుడు వస్తుందన్నమాట. దగ్గు మందు వేసుకుంటాను, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సీజన్లో బేసిక్గా. ఇంకా మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా మండే అండ్ ట్యూస్డే డీప్ క్లీనింగ్ చేద్దాము ఇల్లు అని అనుకున్నాను. అంటే చదుమందు కొట్టించడము, ఇలాంటివన్నీ, బట్టలన్నీ మంచిగా సర్దుకోవడము అన్నీ చేస్తానన్నమాట. అవన్నీ కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పాను కదా సన్ రైజ్ వచ్చింది అని చెప్పి, ఎంత బాగుందో వెదర్ కూడా, చల్ల గాలి వస్తుంది బాల్కనీలో. ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తున్నాడు పైకి, బాగుంది. నాకైతే భలే అనిపించింది, చల్లగా వస్తుంది గాలి ఎటేపు నుంచున్నా కానీ. ఇంకా ఇక్కడ సూర్యుడిని చూసేసి బయట ముగ్గేయలేదని చెప్పి బయట ముగ్గేయడానికి వెళ్ళాను అనమాట. ఈ బయట ముగ్గు కూడా ఒక పాజిటివిటీ ఇస్తుంది కదా మనకి. మీలో ఎంతమంది అది నమ్ముతారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా పాజిటివ్గా, చాలా హ్యాపీగా అలా అనిపిస్తుంది అనమాట. ఒక పక్కన టైం అయిపోతుందా కానీ నేను ఇంత తాయితీగా వేస్తున్నాను నాకు తెలుసు, కానీ ఇంక నేను కొన్ని విషయాల్లో ఏం చేయలేను. కంగారుగా నేను అస్సలు పనులు చేయను. ఇంకా త్వరగా వెళ్ళాలి అని అనుకుంటే త్వరగా లేవాలి అనే ఫీలింగ్లో ఉంటాను, కానీ కంగారుగా అయితే అస్సలు పనులు చేయను అనమాట. ఇంకా ముగ్గేసేసి స్నానం చేసేయడానికి వెళ్ళాను అనమాట. ఈరోజు తలస్నానం చేశానని చెప్పాను కదా. బేసిక్గా నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే తలస్నానం చేస్తాను, ఎందుకంటే నాకు ఆటోమేటిక్గానే నూనె పెట్టుకోకపోయినా కానీ నెత్తిలో నుంచి ఆయిల్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి జుట్టు అంతా జిడ్డు అయిపోతుంది అనమాట. ఇంకా అలా జిడ్డు అయిపోతే నాకు చిరాకు వచ్చేస్తుంది, వాసన కూడా వస్తుంది. ఇంకా అందుకని చెప్పి తలస్నానం చేస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఇదిగో ఇక్కడే నుంచున్నాను, పైకి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడే కొంచెం జుట్టుని ఆరబెట్టుకుంటున్నా. నేను అస్సలు నార్మల్గానే నేను మేకప్ అలాంటివి ఏమి వేసుకోను, అలాంటిది నేను డ్రయర్ యూస్ చేస్తానా, అస్సలు యూస్ చేయను. మాన్యువల్గా అంటే ఆటోమేటిక్గానే దాని అంతట అది డ్రై అయిపోతుంది అనమాట హెయిర్ నాది. ఆ తర్వాతే మంచిగా దూకుంటాను. సో ఇంకా ఇక్కడ నుంచుని జుట్టుని డ్రై చేసుకుంటున్నా. కొంచెము ఎండ ఉంది కదా, అది కూడా కొంచెం మనకి పడుతుంది కదా అని చెప్పి ఇక్కడ నుంచుని జుట్టుని డ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ బాల్కనీ ఒకటి చాలా బాగుంటుంది, పొద్దున్నే సూర్యుడు వచ్చేస్తాడు ఇక్కడికి. సో ఇక్కడ నుంచి బెడ్రూమ్లోకి కూడా వస్తాడు, ఒక్కొక్కసారి ఎండాకాలం అయితే హాల్లోకి కూడా వచ్చేస్తాడు అనమాట. సో ఇక్కడ నుంచుని కొంచెం జుట్టు ఎండబెట్టుకుంటున్నాను. నేను చెప్పాను కదా జుట్టు అయితే అస్సలు జిడ్డు బాగాలేదు.
అది ఎందుకో నాకు అర్థం కాదు. నేను కండిషనర్ కూడా అప్లై చేస్తున్నాను అనమాట. మేబీ అందుకో ఎందుకో నాకు తెలియదు, కానీ జుట్టు జిడ్డుగా అలా అనిపిస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి, ఈ నూనె పెట్టుకుంటే జుట్టు మొత్తం రాలిపోతుంది అనమాట. నాయి కొంచెం వెనకాల మంచిగా తెల్లెంటుకలు ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో తెల్లెంటుకలు ఉంటాయి, అదేంటో ఎక్కువ నాకు కూడా తెలీదు. ఇలాంటి జుట్టు మొక్కలు వేసుకున్నాను అనుకోండి, ఆ వైట్ హెయిర్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది అనమాట. నాకు భలే నచ్చుతుంది అది. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి గమ్ముని నిన్న అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటున్నాను. 2 సెట్స్ జిరాక్స్లు తీసుకెళ్ళాను, ఒకటి ఒరిజినల్ అనమాట. ఇంకా అవన్నీ తీసుకుని పైన పెట్టుకుంటున్నాం. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారుగా ఉండకూడదు కదా అని చెప్పి అవన్నీ ఉన్నాయా లేదా అని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాను. నాకు ఆఫీస్కి కరెక్ట్గా ఆఫీస్ టైంకి నాకు ఈ పని కూడా అయిపోయింది తెలుసండి ఇవాళ. ఇంకా మధ్యాహ్నం వరకు సికింద్రాబాద్ ఆఫీస్లోనే ఉండి లంచ్ అక్కడ చేసేసి ఆ తర్వాత మళ్ళీ బంజారా హిల్స్కి వెళ్ళాను అనమాట. ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.